శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను ఈరోజు కుంభకోణంలో ఉన్నటువంటి మరి సారంగపాణి టెంపుల్కి వచ్చానండి. సారంగపాణి అనగా మనకు మహావిష్ణు అవతారం అండి. సో మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎప్పుడైనా వెళ్ళి ఉన్నారా? సేమ్ అలాంటి శేషపాన్పుపై ఎలా స్వామివారు శయనించారో సేమ్ అలాగే ఇక్కడ స్వామివారు సారంగపాణి రూపంలో ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు 9వ తారీఖున శనిహోమం జరిపిస్తున్నాను. తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా 100% ఒక్కసారి శనిహోమం జరిపించుకోండి. నేను ఈ ఆలయ ప్రాంగణంలో ఉండి చెప్తున్నాను. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఒక్కసారి శనిహోమం జరిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, చదువు, ఉద్యోగము, వివాహము ఏదైనా కూడా మీకు మంచి జరుగుతుంది. నేను మిమ్మల్ని మీ నుండి నేను కోరుకున్నది ఒకటే, మీకు మంచి జరిగిన తర్వాత మా సంస్థానంలో ఉన్నటువంటి గోవులకి మీకు వస్తు రూపంలో ఏదైనా సహాయం చేయండి, అర్థిస్తున్నాను. మీకు మంచి జరిగిన తర్వాత అంటే మీకు ఉద్యోగం కావాలని కోరుకున్నారు, ఉద్యోగం వచ్చినాక చేయండి. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్న లాభాలు వచ్చినాక చేయండి. ఉద్యోగం దొరకట్లేదు, ఉద్యోగం వచ్చినాక చేయండి. తర్వాత ప్రతిదీ విదేశాలలో కానీ ఈ స్వదేశంలో కానీ మీకు మంచి జరిగిన తర్వాతనే మీరు మా సంస్థానానికి డొనేట్ చేయండి. ఖచ్చితంగా మీలో మార్పు రాకపోతే ఈ శాస్త్రాన్ని నేను వదిలిపెడతాను. ఆగస్టు 9వ తారీఖు మర్చిపోకండి. పేరు గోత్రనామాలు పంపించండి. అదేవిధంగా ఈ వీడియో మీకు అందజేస్తాను. అదేవిధంగా అతి శక్తివంతమైనటువంటి శని కంకణాన్ని పంపిస్తాను. తులారాశి వారు ఎక్కడున్నా, ఏ ప్రపంచంలో ఏ మూలకున్నా ఒక్కసారి నన్ను సంప్రదించడం కానీ శని హోమం జరిపించుకోవడం కానీ తప్పకుండా చేయండి. మీకు సర్వదా ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగు కాక.